ప్రసాద్, ఆ, పిల్లలకి పేర్లు ఏం పెడదాం అనుకుంటున్నావు? అదే ఐ థింక్స్. నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పు. అహానా, ఆతి, అర్ణ, అద్విక, అద్వైత, అమైరా, అమృత. ఎందుకు చేతులు అక్షంతలు లేవు? నువ్వు చెప్పిన ప్రతిసారి చల్లుతూ ఉంటాను దేవుడి పటం మీద. మంత్రాల్లా ఉన్నాయి అవి. ఈ పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రసాద్. పేరు పెడితే నిండుగా ఉండాలమ్మా. మా నాన్న పేరు సరోజనమ్మ, అమ్మమ్మ పేరు సావిత్రమ్మ, తాత పేరు రామారావు, వాళ్ళ నాన్న పేరు ఈశ్వరప్ప. ఈశ్వరప్ప ఎంత నిండుగా ఉంది. రేపొద్దున వాడిని మనం ఒరీసు ఒరీసు ఒరీస్గా అని పిలుచుకోవచ్చు. ప్రసాద్, ఇవే పేర్లు పెడితే వాళ్ళు పెద్ద అయ్యాక నేను ఖచ్చితంగా తిడతారు. నేను మా తాత పేరు పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు? ఏంటా త్రినాథరావు పేరా? అంటాడు. ఈ కేజీఎఫ్ సినిమాలో ఆ హీరో పేరేంటి? బేరియా, రామకృష్ణప్ప బేరియా. అలాగా మనం కూడా రైతు బిడ్డలు కాబట్టి యూరియా, పొలంకి చల్లిన యూరియా అని పెడదాం. చే బాలేదు ప్రసాద్, కొంచెం రిచ్గా ఆలోచించు. ఇంకా రిచ్గానా? ఓకే, అబ్బాయి పుడితే కోటేశ్వరరావు అని, అమ్మాయి పుడితే కోటిలక్ష్మి అని పెడదాం. ప్రసాద్, నువ్వు పెట్టకపోయినా పర్లేదు, ఏదో ఒకటి చూసి నేనే పెడతాను. ఫస్ట్ ఐ థింక్, తర్వాత ఐ టెల్. ఓకే. ఈ చైనాలో చెంబుని బురదలో చల్లితే ఓ సౌండ్ వస్తుంది. ఆ పేరు పెడదాం, నికలవిచ్ కాచ్ స్కిన్ అని. అలా అని పెడదాం. ప్రసాద్ ప్లీజ్, నువ్వు అసలు పెట్టకు, నేనే చూసి ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటా. రామన్ గారు, మీరా? లోపలికి రండి. నేను సరే అయితే వెళ్ళిపోండి. ఏంటండి? మీ పీనాస్ మొగుడు మా కాపురంలో కారు స్విచ్ పెట్టాడు. కారు తగలబెట్టాడా? ఇదొకతే, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. మా ఆవిడని చేసి సమంతాన్ని బిస్కెట్లు వేసి మీ ఆయన రెంటే కొట్టాడు. అదేమో హీరోయిన్ అవుతా గిన్నిస్ రికార్డులో ఎక్కుతా అంటుంది. మమ్మల్ని మనశాంతిగా బతకనివరా? ఇప్పుడు నన్నేం చేయమంటారండి? కావాలంటే ఇల్లు మీ ఆయన పేరు మీద రాసేస్తాను. మా ఆవిడని వదిలేమనమ్మా. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? ఏదో విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారంట. ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది. సరే, నేను ప్రసాద్తో మాట్లాడతానులేండి. అలాగే అమ్మా. ఏం మాట్లాడతావమ్మా? రెంట్ ఇవ్వమని. రెంట్ గురించి తర్వాత. ముందు మా ఆవిడ అందగత్తని ఇన్ఫ్లుయెన్స్ చేద్దని చెప్పమ్మా. పిచ్చిది నిజమనుకుని ఫ్యాషన్ షోకి వెళ్ళిపోయేలా ఉంది. కొంచెం పుణ్యం కట్టుకో అమ్మా. సరే అండి. ఈ కష్టం ఎప్పుడు చేస్తుందో. ఏమ్మా, ఏమనుకుంటున్నావు? ఒప్పుకోడమ్మమ్మా, మళ్ళీ ఖర్చు అది ఇది అంటాడు. అబ్బాయిని రాని, నేను అడుగుతాను గట్టిగా. ఈ ముసల్దే మా ఆవిడ పక్కన కూర్చుందంటే ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఇదిగో బాబు, నీతో కొంచెం మాట్లాడాలయ్యా, ఇట్రా. చెప్పండి. అమ్మాయికి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నావయ్యా, ఏమంటారు? మంచి ఆలోచనేనండి. ఏం స్వాతి? మరి డబ్బులు?